నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాగంటి కటకవాణికుండ ఘాట్ వద్ద ఇక శ్రీ సాయి బాలాజీ ట్రావెల్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి దర్శనానికి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులున్నారు. టెంపుల్ పోయినాము. ఆడ పోయి మంచిగా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని యాగంటికి వస్తామని వస్తున్నాము. ఆ మధ్యలోకి రాగానే ఆ బస్కు బ్రేకులు ఫెయిల్ అయినాయంట. ఫెయిల్ అయితే ఆడు బస్ ఆపుకోలేడు. ఇది పోయి ఇట్లా దానికి గోడ గుద్దుకొని బస్సు ఆగపట్టుకుని మేము దిగి సేఫ్టీగా ఉన్నాం. కానీ ఇక లేకపోతే హైదరాబాద్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళాము. ఆడికి వెళ్ళి యాగంటికి వస్తున్నాము. బస్సు ప్రైవేట్ బస్సు. మేము 24 మందికి ఏమున్నాం. అందరికి తగిన దెబ్బలు హఠాత్తుగా ఇట్లా వచ్చింది కదా బస్సు. ఇట్లా మొత్తం ఇట్లా తిరిగి ఇట్లా వచ్చింది. అందరికి మామూలుగా దెబ్బలు తగినాయి. అందరికి దుంకటానికి కూడా ఎక్కడ వీల్లేదు. అద్దాలు ఉన్నాయి కదా, సేఫ్టీగానే ఉన్నాం. ఇప్పుడు ఇక దెబ్బలు తగినాయి మామూలుగా, కానీ ఇక సేఫ్టీగానే ఉన్నాం. ఇప్పుడు మనమ్మ ఇంకో బస్సు పంపించలే. ఇక ఒక బస్సే. అది మా కొడుకులకు తెలుసు. వాళ్ళు బస్ బుక్ చేయమని చెప్పారు నిన్న పొద్దుగాలు. మొన్న పొద్దుగాలనే చెప్పిండ్రు. చెప్తే పంపిస్తామని చెప్పిండ్రు. పంపిస్తామని చెప్పి నిన్న మరి వాడు ఏ బస్సు పంపించిండో ఏమో అప్పుడే అడిగిండ్రు. అడిగితే నేను మంచిగా పంపిస్తున్నామని చెప్పిండ్రు. ఇక వీడికి రాగానే ఇక అయిపోయింది. బస్సు అక్కడనే ఉంది. ఇంకా అది ఇల్లు ఎక్కడ వెళ్తుంది ఆ బస్సు? ఆ గుట్ట మీద ఆడ మొత్తం దిగుతాను రన్నింగ్ లో ఆడ